అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్. సో అతనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే కుట్ర జరిగిందా, డబ్బు కోసమే ఇదంతా జరిగిందా, ఎఫ్ఐఆర్లో అసలు ఏముంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సైఫ్ అలీ ఖాన్ బాంద్రా లాంటి పెద్ద ప్రదేశంలో అంటే ముంబైలోనే టాప్ సెలబ్రిటీస్ ఉండేటువంటి ప్లేస్ అది. అక్కడే మనిషికి ప్రొటెక్షన్ లేదు అని అంటే క్వశ్చన్ మార్క్స్ వందేసుకోవచ్చని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. అసలు సైఫ్ అలీ ఖాన్ విషయంలో జరిగింది ఏంటి, ఎఫ్ఐఆర్లో ఏం చెప్పబడింది? వెస్ట్ బాంద్రా, ముంబై ఈ ప్రాంతంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ, అది కూడా ఈ టవర్స్ ఉన్న కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీలో హయ్యెస్ట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక ప్రదేశం. అటు సీసీటీవీ సర్వేలెన్స్ కావచ్చు, ఫిజికల్గా ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, అత్యంత భద్రత కట్టుదిట్టంగా ఉన్నటువంటి ప్రదేశం ఈ యొక్క టవర్స్, ఫార్చ్యూన్ టవర్స్. ఇందులో 11th and 12th ఫ్లోర్ ఈ రెండు కూడా సైఫ్ అలీ ఖాన్ గారివే. అయితే ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్లో ఏమి నమోదైంది నేను మీతో వివరించుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ప్రధానంగా 11th and 12th ఫ్లోర్స్ రెండు కూడా ఈ టవర్స్లో 2 ఫ్లోర్స్ కూడా సైఫ్ అలీ ఖాన్ గారే. ఇందులో టోటల్గా 5 రూమ్స్ పైన ఉంటాయి. ఇందులో 5 రూమ్స్ ఉంటాయని చెప్పి అక్కడ ఆమెతో పనిచేసేటువంటి ఎవరైతే ఈ యొక్క టేక్ కేర్ ఉన్నారో, ముఖ్యంగా ఈయనకి 2 అబ్బాయిలు సైఫ్ అలీ ఖాన్ గారికి, ఒకరు తైమూర్ అలీ ఖాన్ అండ్ జహంగీర్ అలీ ఖాన్. సో జహంగీర్ అలీ ఖాన్ గారికి ఉన్నటువంటి ఎవరైతే టేక్ కేర్ ఉన్నారో ఆవిడ పేరు ఇలియామా ఫిలిప్. ఇలియామా ఫిలిప్ గారే యాక్చువల్గా ప్రత్యక్షంగా ఈ యొక్క సంఘటనలో ఆవిడ పార్టిసిపేట్ చేసిన వ్యక్తి. ఈ సంఘటనకు సంబంధించి ఆవిడ మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అంటే ఆవిడ ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అయితే ఆవిడ చెప్పినటువంటి ఈ యొక్క ఎంటైర్ స్టోరీ అనేది నేను మీతో బేస్డ్ ఆన్ ద ఎఫ్ఐఆర్ రిపోర్ట్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఎఫ్ఐఆర్లో ఆవిడ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, రాత్రి 11 గంటల సమయంలో జహంగీర్ ఖాన్ పడుకునే సమయంలో నేను ఆయనకి కంప్లీట్గా ఆయనకి కావాల్సిన మెడిసిన్స్ ఆయనతో మాట్లాడుకున్న తర్వాత 11 o'clockకి ఆయనకు ఉన్నటువంటి సెపరేట్ రూమ్లో ఆయన నిద్రపుచ్చేసాను. నేను మరలా నా రూమ్కి వచ్చి పడుకున్నాను. అరౌండ్ midnight 2:30 ఆ టైంలో చిన్న సౌండ్ అయింది. బాత్రూంలో లైట్ వెలగడం జరిగింది. అట్ ద సేమ్ టైం మధ్యలో ఉన్నటువంటి ఆ రూమ్కి బాత్రూమ్కి మధ్యలో లైట్, కారిడార్లో కూడా చిన్నగా లైట్ వెలుగుతుంది. ఆ లైట్ చూసి నేను బహుశా కరీనా కపూర్ వచ్చారేమో జహంగీర్ ఖాన్ తోటి, అంటే జహీ అంటారు యాక్చువల్, జహంగీర్ ఖాన్కి జహ్ అని కూడా పిలుస్తారు. సో జహతో మాట్లాడడానికి కరీనా వచ్చారని నేను అనుకున్నాను. నేను మళ్ళీ మాట్లాడకుండా గదిలో పడుకున్నాను. కానీ కాసేపటి తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, నాకు అక్కడ ఏదో కాస్త డౌట్ఫుల్గా వచ్చిన, సస్పెక్ట్ చేసే విధంగా అక్కడ శబ్దాలన్నీ రావడం కనిపించింది. నేను వెంటనే బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి ఒక అగంతకుడు కంప్లీట్గా ఒక బ్లాక్ కలర్ టీషర్ట్, అంటే బ్లాక్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ జీన్ వేసుకొని, మాస్క్ వేసుకొని, చేతిలో ఒక షార్ప్ హెక్సా బ్లేడ్ అంటారు, అంటే ఈ ఐరన్ రాడ్స్ వాటిని కట్ చేయడానికి వాడే దాన్ని హెక్సా బ్లేడ్ అంటారు. ఒక చేతిలో హెక్సా బ్లేడ్, మరో చేతిలో ఒక స్టిక్ పట్టుకొని ఆయన చాలా ఆగంతకుడు అడుగు వేసుకుంటూ జహ రూమ్ నుంచి కంప్లీట్గా అటువైపు వెళ్తున్నాడు, ఏదైతే కరీనా రూమ్ వైపు వెళ్తాడో నేను గమనించాను. నన్ను చూసి ఇమీడియట్గా అతని మీదకి వచ్చి నన్ను మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండు అని చెప్పడం జరిగింది. నీకు ఏం కావాలని చెప్పి అడిగాను. నాకు ₹1 డబ్బులు కావాలి, నాకు పైసా చాహియే మేరకు అని అతను చెప్పాడు. కిత్నా పైసా అని అడిగాను. అడిగితే నాకు 1 crore కావాలని చెప్పి అడిగాడు. ఇమీడియట్గా నేను గట్టిగా సౌండ్ చేసేసరికి మాట్లాడొద్దని చెప్పి నన్ను గట్టిగా చెప్పడం జరిగింది. ఆయన మెల్లగా అటు కరీనా రూమ్లో కదులుతుండగా నేను ఇమీడియట్గా మూవ్మెంట్ చేసుకుంటూ కరీనా రూమ్ వైపు వెళ్తే నా మీద అటాక్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ అటాక్ చేసిన సందర్భంలో నేను అక్కడ ఉండే టేబుల్ అన్ని పుష్ చేసేసాను. ఆ టేబుల్స్ అన్ని పడిపోతే నా 2 చేతుల వైపు నేను అడ్డంగా పెట్టుకున్నాను. ఆయన హెక్సా బ్లేడ్ తోటి నా మీద అటాక్ వచ్చిన సందర్భంలో నా 2 చేతులను కూడా అడ్డంగా పెట్టుకున్నాను. అడ్డంగా పెట్టినప్పుడు నా మీదకి అటాక్ వచ్చాడు. ఈ సందర్భంలో ఈ సౌండ్స్ చూసి విని లోపల నుంచి సైఫ్ అలీ, కరీనా కపూర్ రూమ్లో పడుకున్నటువంటి సైఫ్ అలీ ఖాన్ గారు రావడం జరిగింది. ఇమీడియట్గా నేను వచ్చాను. అట్ ద సేమ్ టైం జహంగీర్ అలీ ఖాన్ తాలూకా కాకుండా ఈయన తైమూర్ అలీ ఖాన్ ఉన్నారు. తైమూర్ అలీ ఖాన్కి నాలాగే మరొక కేర్ టేకర్ ఉన్నారు. ఆమె పేరు గీత. గీత కూడా ఇమీడియట్గా అప్పుడే ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యారు. గీత కూడా లేచారు. నేను, గీత, మరోవైపు సైఫ్ అలీ ఖాన్, మేము ముగ్గురం కూడా ఆ ఆగంతకుడిని బంధించే ప్రయత్నం చేశాను. వెంటనే ఏదైతే ఏ రూమ్లోంచి వచ్చానో ఆ రూమ్ వెనుక వైపు నుంచి నేను లాక్ చేసే ప్రయత్నం చేయగానే ఇమీడియట్గా సైఫ్ అలీ ఖాన్ గారు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆగంతకుడు ఈ యొక్క సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు గట్టిగా కలియబడడం జరిగింది. కోట్లాట్లు ఇమీడియట్గా అతను షార్ప్ కొట్టి ఆ హెక్సా బ్లేడ్ తోటి అతని మీద అటాక్ చేశారు. ఇమీడియట్గా ఆయన్ని ముందుగా ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ఆయన ఎడమ చేతి వైపు గట్టిగా కొట్టారు. కొట్టిన తర్వాత ఆయన కత్తితో గట్టిగా పొడిచాడు. హెక్సా బ్లేడ్ తోటి గట్టిగా ఆయన హిట్టింగ్ చేశాడు సైఫ్ అలీ ఖాన్ గారికి. ఇమీడియట్గా బ్లడ్డింగ్ వచ్చింది. ఆయన పడిపోయారు అక్కడ. నేను మరలా వెనక్కి వెళ్ళేసరికి ఆయన ఆ హడావుడు అక్కడంతా చిందరవందరగా అయిపోయిన తర్వాత ఆయన ఇమీడియట్గా వెనక డోర్ నుంచి ఆయన బయటకు పారిపోయాడు. ఇది యాక్చువల్ జరిగింది మార్నింగ్ 2:30 అని చెప్పి ఇలియామా ఫిలిప్ అని చెప్పి ఎవరైతే జహంగీర్ అలీ ఖాన్, అంటే సైఫ్ అలీ ఖాన్ గారికి కరీనా కపూర్కి ఉన్నటువంటి చిన్న అబ్బాయి అయినటువంటి ఈ జహంగీర్ అలీ ఖాన్ తాలూకా కేర్ టేకర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. దీన్ని బేస్ చేసుకుని పోలీసు
పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 311 అంటే రాబరీ కిందకు వస్తుంది సెక్షన్ 311. అట్ ద సేమ్ టైం 312 అంటే రాబరీకి వాడుతున్నటువంటి హత్యా ప్రయత్నం చేయడం, రాబరీకి వాడుతూ ఆగంతకుడు హత్య అంటే డెత్ ఇన్సల్ట్ చేయడం కోసం చెప్పి వాడుతున్న దానికి సెక్షన్ 312 అంటారు. అట్ ద సేమ్ టైం 331(6), 331(7) అంటే హత్యాయత్నం చేయడానికి వాడిన ఆయుధం అతను కంప్లీట్గా అక్కడ దుండగుడు ఆ యొక్క ట్రెస్ పాసింగ్ అంటే ఆ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఏదైతే తన ఇంటిలోకి చొరబాటు యత్నం చేయడం కూడా ఇది సెక్షన్ 331(7) కిందకు వస్తుంది. ఇట్లా 4 సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది నాగరాజు గారు. అయితే ఇది యాక్చువల్గా బేస్డ్ అంతా ఎఫ్ఐఆర్ రిపోర్ట్. దీంట్లో పోలీసులు చెప్పినటువంటి ప్రాథమిక విచారణ ప్రకారం ఏంటంటే ఇది కేవలం ఎవరో ఒక ఆగంతకుడు, ఒక అపరిచిత వ్యక్తి, ఒక అనుమానాస్పద వ్యక్తి డైరెక్ట్గా ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించడం కూడా ఏదైతే ఎమర్జెన్సీ ఉంటుందో అంటే ఈ హై రైజ్ టవర్స్ ఉన్న బిల్డింగ్స్ ఏం చేస్తారంటే ఈ అగ్నిమాపక అంటే ఫైర్ వ్యాన్ తిరగడం కోసం చెప్పి కొంత స్పేస్ విడిచిపెడతారు. అంటే పిల్లర్ టు వాళ్ళ మధ్యలో కనీసం ఒక 10 మీటర్ స్పేస్ ఉంటుంది. అంటే హైయెస్ట్ రైజ్ టవర్స్ ఉంటాయి కాబట్టి అగ్నిమాపకం ఏమైనా ఫైర్ సేఫ్టీ కోసం చెప్పి వ్యాన్ తిరగడం కోసం చెప్పి అక్కడ మూవ్మెంట్ ఇస్తారు. ఏదైనా హై రైజ్ టవర్స్ వల్ల కూడా ఏదైనా ప్రమాదం జరిగితే ఎమర్జెన్సీగా దిగిపోవడం కోసం చెప్పి రెగ్యులర్ స్టేర్ కేస్ కాకుండా లిఫ్ట్ కాకుండా ఎమర్జెన్సీ ఒక స్టేర్ కేస్ అనేవి అది కామన్ పర్ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ ప్రకారం ఉంటుంది. అటు నుంచి దొండగుడు ముఖ్యంగా అగంతకుడు వచ్చాడని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది. వచ్చిన పర్సన్ ఒకరా ఇద్దరని ఇప్పటికీ పోలీసులు కన్ఫర్మేషన్ చేయలేదు. మనకు దొరుకుతున్నటువంటి ఇన్ఫర్మేషన్స్ ప్రకారం ఒకరు అంటారు, కొంతమంది ఇద్దరు అంటారు. బట్ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం అయితే మాత్రం ఒకరు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఆ ఎఫ్ఐఆర్ బేస్డ్ అంతా రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసింది. సో అగంతకుడు ఎట్ ద సేమ్ టైం ఆ స్టెప్స్ మీద నుంచి పైకి రావడం, అట్ ద సేమ్ టైం 2:33 6th ఫ్లోర్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ పనిచేస్తుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో అగంతకుడు ఒక బ్లాక్ కలర్ టీ షర్టు, బ్లాక్ కలర్ జీను, అదేవిధంగా స్కార్ఫ్ అంటే ఎడమ భుజం మీద ఒక స్కార్ఫ్ వేసుకొని ఒక బ్యాగ్ కూడా అతను హ్యాంగ్ చేసుకుంటూ కిందకి దిగుతున్నాడు. సో ఇది యాక్చువల్గా మనకి పోలీసులు రిలీజ్ చేసినట్టు ఒక సీసీటీవీ ఫుటేజ్. ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ వీడియో మనం చేస్తున్న ఈ సమయానికి ఇప్పుడు రీసెంట్గా మనకి అందిన ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్గా ముంబై పోలీసులు ఎంటైర్ రాష్ట్ర మొత్తంగా నగర వ్యాప్తంగా ఉండే సీసీటీవీ అన్నింటిని కూడా చెక్ చేస్తున్న సందర్భంగా అందులో బాంద్రా రైల్వే స్టేషన్ పైన సేమ్ ఈ అగంతకుడు కూడా బాంద్రా రైల్వే స్టేషన్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీద కనిపించాడు. అట్ ద సేమ్ టైం ఆయన వసాయి నుంచి నల్సంపూర్ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్తున్న ట్రైన్ వైపు వెళ్తున్నట్టుగా కూడా కొంత పోలీసు సస్పెక్ట్ చేస్తారు. జస్ట్ ఇది అందులో తాజా వార్త యాక్చువల్గా అంటే ఈ వీడియో మనం చేస్తున్న సమయానికి ఇది పోలీసులు ఏదైతే వ్యక్తి కనిపించాడో అట్ ద సేమ్ టైం మనకు అదే ఫుటేజ్ ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ యొక్క విషయానికి సంబంధించి ఈ సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లో జరిగిన దాడికి సంబంధించి అనేక రకాల కోణాలు బయటపడుతున్నాయి. ఎందుకు అనేక రకాల కోణాలు బయటపడుతున్నాయంటే నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానంగా ఏంటంటే ముంబై వెస్ట్ ప్రాంతం అన్నది హైయెస్ట్ రిచెస్ట్ ఏరియా ఎందుకంటామంటే బిజినెస్ టైకూన్స్, అదేవిధంగా పొలిటీషియన్స్, హైయెస్ట్ పొలిటీషియన్స్, అట్ ద సేమ్ టైం సినిమా యాక్టర్స్ కూడా ఉన్నటువంటి ప్రాంతం ఈ బాంద్రా ప్రాంతం. అందువల్ల ఇక్కడ ప్రతి చిన్న కథలుగా కూడా నమోదవుతుంటుంది. కానీ విశేషం ఏంటంటే నాగరాజు గారు ఇప్పటికి కూడా ఈయన ఇంట్లో ఏదైతే ఈ యొక్క 11th ఫ్లోర్ 12th ఫ్లోర్లో ఒక్క సీసీటీవీ కూడా లేకపోవడం ఉంది నిజంగా అనుమానాస్పదం దారితీస్తుంది. అంటే ఇది ఈ వ్యక్తి బయట నుంచి వ్యక్తి వచ్చాడా, ఇంత క్లియర్గా ఆయన ఎమర్జెన్సీ స్టేర్ కేస్ ఎక్కడ ఉంటుందన్న విషయం కూడా తెలుసుకున్నాడంటే ఇంతకుముందు ఇంట్లో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఈ ఇంటి గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలుగుతాడని పోలీసులు కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అంత ఈజీగా ఎక్కడ ఏ డోర్ ఉంటుంది, ఎక్కడ ఏ స్టేర్ కేస్ ఉంటుంది తెలియాలంటే ముందుగా రెక్కి నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇందులో ఒక వ్యక్తి పార్టిసిపేట్ చేశారా, 2-3 వ్యక్తులు పార్టిసిపేట్ చేశారా అన్న కోణంగా కూడా ఆలోచిస్తున్నారు. ఇది ఒక పాయింట్. నెంబర్ 2 ఏంటంటే ఇటీవల కాలంలోనే మనకు జరిగింది ఈ బిష్నోయ్ గ్యాంగ్ ఎక్కువగా అటాక్ చేశారు ఈ ముంబైలో బాబా సిద్దికి హత్య కేసులో కూడా పొలిటీషియన్ మీద, ముఖ్యంగా సల్మాన్ ఖాన్ గారి మీద కూడా అటాక్ జరిగింది. ఈ 2 హత్యలు కూడా కొంత భయభ్రాంతులను గురి చేస్తుంది సినిమా రంగానికి కావచ్చు, పొలిటికల్ రంగానికి కావచ్చు. అంటే సినిమా రంగాన్ని ఏమాత్రం టచ్ చేసిన ఇమీడియట్గా పొలిటికల్ రంగం దట్టు ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటువంటి సంఘటన ఒక నమోదవడం కూడా కొంతవరకు డౌట్స్ రైజ్ చేస్తుంది. ఎందుకంటే ముంబైలో ఏ చిన్న కథలకు జరిగిన ఎంటైర్ దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా బిష్నోయ్ గ్యాంగ్ చాలా యాక్టివ్గా ఉండడం అనే విషయం మనకు తెలుసు, మనం చాలా వీడియోలు కూడా చేసాం. సో దీనికి సంబంధించి ఏమైనా ఆ యాంగిల్ ప్రకారం జరిగింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారి మీద కూడా అటాక్ జరిగింది. సో ఆయన ఆల్రెడీ తన సెక్యూరిటీ సిబ్బందిని పెంచుకున్నారు. సో ఇటువంటి ఒక పర్సన్, ఇంత హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్న పర్సన్ అంత సెక్యూరిటీ లేకుండా, సీసీటీవీ సర్వేలెన్స్ లేకుండా, ఏమీ లేకుండా ఎలా ఉండడం. అయితే ప్రధానంగా పోలీసు సస్పెక్ట్ చేస్తుంటే ఈ సంఘటనకు 1 వీక్ బ్యాక్ ఈయన స్విట్జర్లాండ్ వెళ్ళారు. సైఫ్ అలీ ఖాన్ గారు తన కుటుంబ సమేతంగా స్విట్జర్లాండ్ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండి ఇటీవల కాలంలో రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పరిశీలించినప్పుడు ఎవరైతే అగంతకుడు గడిచిన 24 గంటల్లో ఇటువంటి వ్యక్తి మన బిల్డింగ్లో ప్రవేశించదని చెప్పి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు,
కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్తున్నారు. సో ఇక్కడ పర్సన్ 2 డేస్ బిఫోర్ కూడా ఇటువంటి వ్యక్తి కనిపించలేదు. అంటే ఒకవేళ ముందే ఈ పర్సన్ ఆ ఇంట్లో ప్రవేశించి అక్కడ ఉండడం జరిగిందా? ఎందుకంటే వీళ్ళు స్విట్జర్లాండ్ టూర్లో ఉన్నప్పుడే ఈ పర్సన్ అక్కడ దాక్కుని ఉండి ఇటువంటి హత్యా ప్రయత్నాన్ని దారితీశాడా? అంటే ఈ ఒకవేళ 2 డేస్ ముందో 3 డేస్ ముందో ప్రవేశించినట్లయితే ఆగంతకుడు యొక్క కదలికలను ఏమాత్రం పసిగట్టలేదా? ఇక్కడ పనిచేస్తుండే సిబ్బంది కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన కేర్ టేకర్స్ కావచ్చు, వంట వాళ్ళు కావచ్చు, పని వాళ్ళు కావచ్చు, ఇటువంటి టోటల్ వీళ్ళందరూ కూడా. అంటే అంత 2 డేస్ పాటు కనిపించకుండా ఆ పర్సన్ ఉంటాడా? అంటే ఈ యొక్క మొత్తం అంతా కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా డౌట్ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో అగంతకుడు వచ్చాడో, రాబరీ చేశాడంటే నమ్మే స్థితిలో కామన్ ప్రజలు ఎవరో లేరు. ఎందుకంటే జరిగిన సంఘటన కూడా 11th ఫ్లోర్ 12th ఫ్లోర్, అంటే 10 ఫ్లోర్స్ దాటి ఆయన 11th ఫ్లోర్కి ఎలా రీచ్ అయ్యాడు? 12th ఫ్లోర్లోకి ఎలా, అంటే 11th అండ్ 12th ఫ్లోర్ ఆయన కాబట్టి ఇంటర్నల్ స్టేర్ కేసు ఉంటుంది. 2 ఫ్లోర్లు కూడా లోపల వాళ్ళ బిల్డింగ్ లోపల నుంచి స్టేర్ కేసు ఉంటుంది. తర్వాత వీళ్ళందరూ కూడా ఇది చిన్న కుటుంబం కాదు, హస్బెండ్ వైఫ్ ఇద్దరే కాదు, చాలా మంది ఉన్నటువంటి వ్యక్తులు. సుమారుగా ఒక ఆ ఇంటిలోని ఏదైతే 11th ఫ్లోర్ అండ్ 12th ఫ్లోర్లో వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే సుమారు ఆ రోజు సంఘటన జరిగే సమయానికి 8 మంది ఉన్నారు ఇంట్లో, 2 ఫ్లోర్లు కలిపి. అంటే 8 మంది ఉన్నప్పుడు కూడా సంఘటన తెలియకుండా అగంతకుడు ఎలా వచ్చాడు అన్నది ఒక సస్పెక్ట్ చేస్తున్నాం. ఇది కాకుండా మరొక ఇంట్రెస్టింగ్ కొద్ది కాంట్రవర్షియల్ పాయింట్ కూడా నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో తైమూర్ అలీ ఖాన్, అదేవిధంగా జహంగీర్ అలీ ఖాన్, ఈ ఇద్దరికి పేర్లు పెట్టే సందర్భంలో చాలా వివాదాస్పదమైంది. అప్పట్లో సోషల్ మీడియా ప్రచారంలో లేకపోయింది వచ్చాము. కానీ తైమూర్ అనే వ్యక్తి భారతదేశం మీద దాడి చేసి భారతదేశాన్ని భయంకరంగా దోచుకున్న వ్యక్తి. అంటే తైమూర్ అంటేనే భారతదేశానికి విద్వేషగా మాట్లాడుకుంటాం మనం చరిత్ర పుటల్లో తైమూర్ దాడి చేసినప్పుడు. అటువంటి భారతదేశ దోపిడీ దొంగ పేరుని తన కొడుకు పేరు పెట్టుకున్నప్పుడు చాలా వివాదాస్పదం అయ్యాడు సైఫ్ అలీ ఖాన్. అట్ ద సేమ్ టైం జహంగీర్ అలీ ఖాన్ పేరు పెట్టుకున్నప్పుడు కూడా చాలామంది ఇటువంటి విషయాల మీద కూడా చాలా వివాదాలు రేకెత్తించారు. అప్పట్లో మీడియా ప్రచారం చాలా ఎక్కువ జరిగింది, ముఖ్యంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో. ఇంకా సోషల్ మీడియా అప్పట్లో ఇంకా ఇంత పూర్తిగా ప్రచారం రాలేదు. బహుశా అటువంటి ఏమైనా కోణంలో ఉందని కూడా ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఏమైనా అటువంటి సంఘాలు ఏవైనా సంఘ విద్రోహ శక్తులు ఏమైనా ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? ఎందుకంటే ఇది మామూలుగా ఎవరో అగంతకుడు వచ్చి చేసే సంఘటన అయితే కాదు. ఖచ్చితంగా దీంట్లో కుట్ర కోణం దాకి ఉందా? నాట్ ఓన్లీ బిష్ణోయ్ గ్యాంగ్ ఒకటే ఉందా? ఇంకా ఎట్ ద సేమ్ టైం అంటే పొలిటీషియన్స్ ఏమి ఇటువంటి సంఘటనలు ఏం చేసినట్లయితే సైఫ్ అలీ ఖాన్ గారు మీకు ముఖ్యంగా ఆయన ఆస్తులు మనకు బాగా తెలుసు. సుమారుగా 3,000 కోట్ల పైబడి ఆయన ఆస్తులు తెలుసు. ఏవైనా అంతర్గతంగా ఏవైనా ఆస్తులు గొడవలు ఏమైనా ఉన్నాయా వీళ్ళ మీద? వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఉన్నాయా? ఎందుకంటే ముంబై లాంటి ప్రాంతంలో అన్నది ఏ చిన్న సంఘటన జరిగినా, ముఖ్యంగా విఐపీస్ ప్రాంతంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఎంటైర్ ముంబై ఒకటే కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా భారతదేశం మీద మొత్తానికి కూడా దాని మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి సంఘటన జరగడం అనేది కొంత సస్పెక్ట్ చేస్తున్నారు. అంటే అనేక కోణాలు ఉంటాయి. ఏదో ఒక అగంతకుడు వచ్చేసి ఇల్లు చేసేసాడన్న సంఘటన అయితే నమ్మే స్థితిలో ఎవ్వరు కూడా ప్రజలైతే లేరు. నాగరాజు గారు, చూద్దామండి ఏ మేరకు ఉంటుంది అనేది. బట్ దీనిపై అయితే ప్రతి ఒక్కరికి కథనం ప్రకారం కనుక మనం చూసుకుంటే చాలా చర్చలకు దారితీసే అవకాశం ఉందని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. రకరకాల కథనాలు అయితే చూస్తున్నాం మనం. ఓ డౌట్ అయితే డెఫినెట్గా ఉంది, అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఎందుకు అని. ఎందుకంటే ముంబైలో, బాంద్రా లాంటి ప్లేస్లో ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఉండేటువంటి ఏరియాలో, అది కూడా అక్కడ సీసీ ఫుటేజ్ పనిచేయలేదు అని అంటేనే చాలా రకాలుగా ఆలోచించాల్సినటువంటి క్వశ్చన్ ఇది. చూద్దాం ఏ మేరకు ఉంటుంది అనేది అప్డేట్స్ ప్రకారం అయితే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.